అందరికీ ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొడైకెనాల్. అదేంటి మళ్ళీ కొడైకెనాల్ వెళ్ళారా అంటే అస్సలు కాదు, ఇది మొన్న వెళ్ళిన కొడైకెనాల్ ట్రిప్ వ్లాగే అనమాట. ఇన్ని డేస్ పట్టింది, నాకు అస్సలు కుదరలేదు వ్లాగ్ అప్లోడ్ చేయడానికి. సో కానీ నాకు ఇగ్నోర్ చేయాలని లేదు ఈ వ్లాగ్, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా మెమొరీస్గా అయినా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. కొడైకెనాల్ వ్లాగ్ అయితే మా స్టే అంతా నేను ముందు వ్లాగ్ అప్లోడ్ చేశాను, అది కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. అది చూసిన తర్వాత ఈ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా మేమైతే గ్లాంప్ స్టే తీసుకున్నాము, అది కూడా బబుల్ గ్లాంప్ అనమాట. జస్ట్ ఒక ఎయిర్ బెలూన్ లో ఉంటాం అంతే. సో ఈ కథ అంతా తెలియాలంటే ముందు వ్లాగ్ ఖచ్చితంగా చూడాలి, వెళ్ళి చూడండి. డీటెయిల్ గా అంతా ఆ వ్లాగ్ లో చూపించాను, మా స్టే ఎలా ఉంది, లోపల ఎలా ఉంటుంది అనేసి. మీకు అది చూసి వెళ్ళాలి అనిపిస్తుంది పక్కా. ఇది ఒక యూనిక్ స్టే అన్నమాట. ఇప్పుడు నేను బయటికి వచ్చింది చూస్తే మీకు ఖచ్చితంగా డౌట్ రావాలి, ఏంది ఇన్ని ఓపెన్ చేస్తున్నా అనేసి. సో ఈ బబుల్ గ్లాంప్కి ఏమి అంటే ఒక బెలూన్ కాబట్టి మనం జిప్ ఓపెన్ చేస్తే అంత ఎయిర్ అంతా పోతుంది. సో బయట ఒక జిప్ ఉంటుంది, దాని తర్వాత ఇంకొక జిప్ లోపల సపరేట్ ఉంటుంది. 2 జిప్స్లో మనం బయటికి రావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా ఒక జిప్ ఓపెన్లో ఉంటే ఒకటి క్లోజ్లో ఉండాలన్నమాట. 2 ఓపెన్లో ఉంటే ఎయిర్ అంతా పోతుంది, మళ్ళీ గాలి కొట్టించుకోవాలి. దీనికి ముందు రోజు అయితే ఇది అలవాటు అయ్యాకే కొంచెం టైం పట్టింది మాకు. ఒక జిప్ ఓపెన్ చేసినప్పుడు ఇంకోటి క్లోజ్ ఉండాలి, అదంతా చూసుకొని వెళ్ళాలి జాగ్రత్తగా. మాకలా ఒకసారి మేము బై మిస్టేక్ ఓపెన్ చేసేసాం 2, గాలి అంతా వెళ్ళిపోయింది, మళ్ళీ వాళ్ళు ఎయిర్ ఫిల్ చేశారు. కానీ యూనిక్, ఇంకా చెప్పాలంటే చాలా యూనిక్గా ఉంది. ఇక్కడ చూసారు కదా, పొద్దున్న లేసేసరికి మా గ్లాంప్ అలా గాలంతా వెళ్ళిపోయింది అనమాట. అది కాకుండా నైట్ బాగా వర్షం పడింది, అసలు నైట్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్. అది ముందు వీడియోలో నేను పెట్టాను, వెళ్ళి చూడండి. ఇంకా మా వాళ్ళు అసలు లేయలేదు, నేను వ్యూ చూడడం కోసమన్నా లేసాను. ఇంకా స్కై బెడ్ పైన కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మంచిగా ఎగిరేసి ఈ వ్యూ చూడాలి అని మా అన్నని ఫోర్స్ఫుల్గా లేపాను అనమాట వెళ్ళి. ఇంకా చూపించాను కదా మా బబుల్ అంతా గాలి పోయిందని, వాళ్ళు వచ్చి ఫిల్ చేస్తున్నారు మార్నింగ్. అలా చాలా పెద్ద మిషన్ ఉన్నాయన్నమాట దీనికి. ఇదైతే నిజంగా చాలా మంచి థాట్ చెప్పాలంటే. చూడండి ఎంత క్యూట్ ఉంటుందో అసలు, చూసే కూడా. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలనిపిస్తుంది. ఖచ్చితంగా వెళ్తాము, ఇప్పుడే కాదు మళ్ళీ ఎప్పుడైనా. ఈ గ్లాంప్స్ ఫస్ట్ మున్నార్లో ఓపెన్ చేశారు, తర్వాత కొడైకెనాల్ అనుకుంటా. ఇప్పుడైతే చిక్మంగళూరులో కూడా ఓపెన్ చేశారు. ఇంకా మాకి ఆ రోజు సైట్ సీయింగ్ ప్లాన్ ఉందన్నమాట, అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి కదా అనేసి. మార్నింగ్ అయితే ఫుల్ చలి, 16 degrees ఉంది. ఇంకా వాళ్ళు హీటర్ కూడా అవైలబుల్ ఉంటుంది, రూమ్ హీటర్. సో ఎప్పుడు అది ఆన్లో ఉంటేనే మనకి మంచిగా అవుతుంది, ఎందుకంటే టాప్లో ఉంటాం కదా, ఇంకా కొండపైన లాగా, అందుకే కొంచెం చలి ఎక్కువ ఉంటుంది. ఈ 2 daysలో అంతా ఎంజాయ్ చేసాము, కానీ ఈ జకూజీ మాత్రం అసలు టచ్ కూడా చేయలేదు. ఇంకా అందుకే ఆ రోజు మార్నింగే లేచిన వెంటనే జకూజీలో దిగుదామని వాటర్ ఫిల్ చేస్తున్నారు వాళ్ళు. గైస్ ఇంకా ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో, అలా మేఘాలన్నీ మా దగ్గరకు వస్తున్నట్టు భలే ఉన్నింది. ఫిల్ అయిపోయాయి అనమాట. అంత ఫిల్ అయ్యాక చూడడం వేరు, అలా కొంచెం కొంచెం మేఘాలు వస్తూ అట్లా అంతా బాగా ఉన్నింది అసలు ఎక్స్పీరియన్స్ అయితే. ఒక సైడ్ ఇంకా జకూజీలో దిగి మంచిగా వ్యూ కరెక్ట్ టైంకి ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ మంచిగా స్పెండ్ చేసామన్నమాట మార్నింగ్ అయితే. ఇంకా నెక్స్ట్ మనం సైట్ సీయింగ్కి వెళ్ళాలి అని చెప్పాను కదా, ఇంకా సైట్ సీయింగ్ అంతా కవర్ చేసేసి మళ్ళీ వచ్చి మా లగేజ్ తీసుకొని ఈరోజు ప్యాకప్ అనమాట, బ్యాక్ టు హోమ్. మాకు చెప్పారు 10 లోపలే వెళ్ళి రండి, అన్నీ కవర్ చేసేయండి, 10కి స్టార్ట్ అయితే మీరు 2కి అంతా రిటర్న్ అవ్వచ్చు, అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనేసి. మనము ఆ జకూజీలో ఆడుకొని టైం చాలా ఎక్స్పాండ్ అయిపోయింది. ఇంకా లేట్గా స్టార్ట్ అయ్యాం మేము, ఫుల్ ట్రాఫిక్. నిజంగా ట్రాఫిక్ వల్ల చాలా చిరాకు వచ్చింది. అసలు ఒక ప్లేస్ నుంచి నెక్స్ట్ ప్లేస్కి జస్ట్ 1 kilometer, 1.5 kilometers, 2 kilometers కన్నా ఎక్కువ లేదు, కానీ 1/2 hour పడుతుంది. చాలా చిరాకు వచ్చింది, అసలు ఉన్న పేషెన్స్ అంతా పోయింది ఆ రోజు అయితే. కానీ అలాగే గివ్ అప్ ఇవ్వకుండా ఎందుకున్నామంటే గునా కేవ్స్కి వెళ్ళాలి కాబట్టి. ఫస్ట్ చూపించిన ప్లేస్ మోయిర్ పాయింట్, అక్కడ ఏం లేదు, అంటే టాప్ నుంచి వ్యూ ఉంది, వ్యూ
పాయింట్ లాగా. అది మా స్టే దగ్గరే మేము ఎక్స్పీరియన్స్ చేసామనిపించింది. ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయాము. ఇంకా సెకండ్ ప్లేస్ వచ్చేసి పైన్ ఫారెస్ట్. ఇదైతే చాలా బాగుంది. ఆ సైట్ సీయింగ్ ప్లేసెస్లో చూసిన బెస్ట్ ప్లేస్ ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. మంచిగా అనిపించింది. ఫొటోస్ కూడా చాలా మంచిగా వచ్చాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే విజిట్ చేసి వెళ్ళట్లేదు, అందరు లంచ్ తెచ్చుకొని ఫ్యామిలీ లంచ్ లాగా గ్యాదర్ అవుతున్నారు. మేమేమంటే ఎక్కువసేపు ఏం లేము, ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసి వెళ్ళిపోయాము. నెక్స్ట్ ప్లేస్ అయితే ఇంకా ఇప్పుడు మోస్ట్ వైరల్ అవుతున్న ప్లేస్ ఇంకా కొడైకెనాల్ అంటే గునా కేవ్స్ అంటే కొడైకెనాల్. సో నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా చెప్తున్నాను, మూవీ అయితే చూడలేదు నేను, మంజుమల్ బాయ్స్. వెళ్ళొచ్చాక ఎందుకు అక్కడ వెళ్ళాక ప్రతి ఒక్కరు సుభాషు అని అరుస్తూనే ఉన్నారు. ఎందుకురా ఇంత ఉంది ఏమి మూవీ అనేసి నేను ఇంటికి వచ్చిన వెంటనే చూశాను. అసలు ఈ ప్లేస్ ఇంత క్రౌడ్ ఉండేదే కాదంట ఆ మూవీ ముందు. మూవీ తర్వాత చూడండి ఎలా ఉందో, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అసలు ఒకవేళ మూవీ చూసి వెళ్ళింటే ఈ ప్లేస్ కి ఖచ్చితంగా భయం వేసేది. ఆ మూవీలో వాళ్ళు ఇక్కడ నుంచే వెళ్ళింటారు అనమాట. కానీ ఆ మూవీ మాత్రం ఏముంది కదా, నిజంగా అసలు రియల్ లైఫ్ లో అలాంటి ఫ్రెండ్స్ ఉంటారా అనిపించింది. ఒక 3 times చూసానేమో ఇప్పటికి ఆ మూవీ నేను. ఓ మై గాడ్, వాట్ మూవీయా. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఎలిఫెంట్ రాక్ అన్నారు. అదేలే అని స్టాప్ చేసి లోపలికి వెళ్ళాము. అసలు ఇక్కడ ఏమైనా ఉందా మీరే చెప్పండి. ఎలిఫెంట్స్ని పెట్టారు, అవి క్యూట్గా ఉన్నాయి, ఇట్స్ ఓకే. బట్ ఇది కూడా ఒక ప్లేస్ లాగా యాడ్ చేయడం కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకా వెంటనే బయటికి వచ్చి కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాము. ఆ తర్వాత ఈ క్లైమేట్లో నాకు ఎందుకో బాగా తినాలనిపించింది. అందుకే ఇంకా ఆ ప్లేస్లోనే ఆగి మ్యాగీ తినేసి మళ్ళీ నెక్స్ట్ కొడైకెనాల్ లేక్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదే లాస్ట్. ఇంకా ఒక ప్లేస్ ఉంది కానీ మాకు అస్సలు ఓపిక లేదు, నిజంగా చాలా టైర్డ్ అయిపోయాము. మళ్ళీ రూమ్కి వెళ్ళి అన్ని ప్యాక్ చేసుకొని మళ్ళీ నైట్ రిటర్న్ వెళ్ళాలి ఇంటికి. అందుకే ఇంకా కొద్దిసేపు స్టే దగ్గర స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇంకా ఈ 5 places కవర్ చేసుకొని మా స్టే దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఈ కొడై లేక్ కూడా టాప్ వ్యూ పాయింట్ నుంచే చూసామన్నమాట, దగ్గరికి వెళ్ళలేదు. మనం దగ్గరికి కూడా వెళ్ళొచ్చు, అక్కడ బోటింగ్ అవన్నీ ఉంటాయి. కానీ ఇంకా బోటింగ్ అవన్నీ క్యాజువలే కదా, ఎక్కడైనా చేయొచ్చు అనేసి మేము ఇంకా అదే స్కిప్ చేసాము ఒక ప్లేస్. సో చెప్తున్నాను కదా, ఈ వ్లాగ్ చూసిన వాళ్ళు ముందు వ్లాగ్ కూడా చూడండి, కిందనే ట్యాగ్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ then take care, bye bye. Thank you all for watching my video. Don't forget to subscribe. గంట కూడా కొట్టేయండి. Love you all.